జీసస్ ఈజ్ ద కింగ్ అని చెప్పాడు. క్రీస్తే, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. యేసు క్రీస్తు అందరికీ ప్రభు, అందరిలో ఇడుగుడు ఉన్నాడని చెప్పాడు. అందరిలో ఇదిగో తిబేరియస్ ఉన్నాడు, అందరిలో నువ్వు ఉన్నావు నేను అని చెప్పాడు. మతం తట్టుకోలేదు ఇలా చెప్తే. అదేంటి, మతానికి చాలా కోపం. ఎందుకు అనంటే నిజమైన మనిషి కల్పించినప్పుడు అన్ని వ్యవస్థలు మెల్లమెల్లగా నిర్వీర్యమైపోతాయి. ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలో అదే చేస్తున్నాడు. ఇఫ్ యూ గో బ్యాక్ టు హిస్టరీ, ఒకసారి హిస్టరీని కనుక మీరు చదివితే ఎలాంటి మూవ్మెంట్స్ ఆయన తీసుకొచ్చాడు, భారతదేశంలో మిగిలిన దేశాల్లో ఎలా మనుష్యులను తిరిగి నూతన మనుష్యత్వం వైపుకు తిరిగి తెస్తున్నాడు. స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, పిల్లలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, వృద్ధులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ఏమాత్రము ఎన్నిక లేని వారుగా చూస్తున్నటువంటి వారికి పెద్దపీట వేసినటువంటి ఆలోచన విధానం. ఇట్స్ ఆల్ ఇదంతా మీరు కనుక చూస్తే యేసు క్రీస్తు అందరికీ ప్రభు, అన్ని కాలాల్లో ప్రభు,